అంటే ఒక డాక్టర్‌గా, ఒక ఎంప్లాయీగా ఇన్ని హాస్పిటల్స్‌లో పనిచేశారు గదా! పనిచేసినప్పుడు ఎందుకు మీరు ఓన్‌గా పెట్టుకోవాలన్న ఆలోచన మీకు అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్న ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది అసలు? ఫస్ట్‌లీ ఎంప్లాయీగా కాదు, కన్సల్టెంట్‌గా. కన్సల్టెంట్. అండ్ సెకండ్ థింగ్ అంటే కన్సల్టెంట్ కంటే అపోలోలో ఉన్నప్పుడు 2 ఏళ్ళు ఆల్మోస్ట్ బిగినింగ్ వాళ్ళు మినిమమ్ గ్యారంటీ అనే ఇస్తారు. అదే ఆ 6 మంత్స్ అయిపోయినాక నెలకి 7,000, 6,000, 8,000 తీసుకెళ్ళా ఒక 2 ఇయర్స్ హోమ్. కానీ నా రూల్స్, నా ఎథిక్స్ అయితే మట్టుకు ఎప్పుడు బ్రేక్ చేయలేదు. పేషెంట్ నువ్వు చేసేది నువ్వు చేయి, అయ్యేది అవుతుంది. నీ మీదేం ఫైనాన్షియల్ ప్రెషర్ లేదు. కానీ జనరల్‌గా కార్పొరేట్‌లో టార్గెట్స్ ఉంటాయట కదా మేడం, మీరు ఇన్ని చేయాలి, ఇంత బిజినెస్ చేయాలని చెప్పి ఈ మధ్యలో అట్లీస్ట్ నేను ఎప్పుడు అది అయితే ఫేస్ అవ్వలేదు. టు బి వెరీ ఫ్రాంక్, ఐ డెంట్ ఫేస్ ఇట్. ఎందుకంటే ఈ మధ్యలో మాట్లాడుతుంటే చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు మాకు టార్గెట్స్ ఉన్నాయి రజనీ, ఇట్లా నెలకింత బిజినెస్ చేయాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. ఉంటాయి కొన్ని ఫీల్డ్స్లో ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ నేను ఫేస్ అవ్వలేదు. ఐ షుడ్ బి ఫ్రాంక్ కదా, నేను ఫేస్ అవ్వలేదు ఆ ఇష్యూ. బట్ ఆ వచ్చిన మంచి పేరు వల్ల నాకు బర్త్ ప్లేస్, ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. అండ్ ఆంట్రప్రూనర్ అయితే నా వల్ల కాదు, ఐ కాంట్ డూ ఇట్. ఎవరన్నా సెట్ చేసి ఇదిగో నువ్వు ఇది బాగా నడుపు, క్వాలిటీ కంట్రోల్ బాగా చూసుకో, బాగా నడుపు అంటే చేయగలను. బట్ అంతేకాని బిజినెస్ ఆంట్రప్రూనర్షిప్లు మాకు రావు. ఇప్పుడు కూడా మ్యాగ్నా సెంటర్స్ అంటే మా హస్బెండ్ వీళ్ళు చూసుకుంటారు, తన పార్ట్నర్స్, నేను నా పని చూసుకోవటం వచ్చేయటం, అంతే నాకు తెలుసు.